హాయ్ హలో వెల్కమ్ టు త్రిబుల్ వన్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ సౌమ్య. సో ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇద్దామన్నట్టుగా వచ్చాను. అదేంటి అంటే మన విజయవాడకి వరదలు వచ్చి మొత్తం వాటర్ వచ్చిందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. సో దీనికోసం మన గవర్నమెంట్ ఎంతలా కష్టపడుతుంది అంటే ఈవెన్ మనకి వాటర్ ప్రాబ్లం కూడా ఉండకూడదు అని చెప్పి ఫ్రీ వాటర్ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇలా అన్నీ కూడా మనం బయటికి వెళ్లకుండా వాళ్ళే తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు ప్యాక్ చేసి నీట్గా. సో ఇలాంటి విషయాన్ని గురించి అయితే నేను నిజంగా గవర్నమెంట్కి అయితే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అనేది చెప్తున్నాను. నేననే కాదు, ప్రతి ఒక్కరు ఈ విషయంతో అగ్రీ అవుతారని నేను అనుకుంటున్నాను. బట్ ఇందులో ఈ వీడియో నేను చేయడానికి గల రీజన్ ఏంటి అంటే ఇప్పుడు అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఇక్కడి వరకు బాగానే ఉంది. బట్ ఏంటి అంటే డిఫరెంట్ ఏరియాస్కి ఫుడ్ వెహికల్స్ అనేవి పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ మాత్రం అందరికీ ఫుడ్ అనేది ఇవ్వట్లేదు. ఈ విషయం గురించి ఎంతమంది అగ్రీ అవుతారనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఏం జరుగుతుంది అంటే కొంతమందికి ఇస్తున్నారు, ఇంకొంతమందికి లేదు అయిపోయింది అని చెప్పి ఆ మిగిలినవి అంటే సీల్డ్ బాక్సెస్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఎవరైతే అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, కానీ మిగిలిన వాళ్ళకి పాపం ఇవ్వట్లేదు. సో ఈ విషయాన్ని అయితే గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలి అనే విధంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ ఏరియాలో కూడా ఇలాంటి స్కామ్స్ ఏమైనా జరుగుతున్నట్లయితే కనుక ఈ వీడియోని కన్ఫర్మ్గా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఏరియాలో ఇలాంటి స్కామ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ ఏరియాలు అనేది నేమ్తో సహా మెన్షన్ చేయడం మర్చిపోకండి కామెంట్స్లో. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ చెప్పాలి అంటే మనకి ఇక్కడ ఫ్రీ రేషన్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కదా, దానికెలా బయోమెట్రిక్ పెట్టి విత్ మనకి పోలీసు వాళ్ళు ఎలా అయితే సో ఈ రేంజ్లో హెల్ప్ చేస్తున్నాం మన సీఎం సార్కి. అండ్ నిద్ర లేకుండా ఇంతలా శ్రమించి మనందరికీ కూడా అన్నీ అందుబాటులోకి తెచ్చిన మన సీఎం సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలి అన్నట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు పంపించే ఈ ఫుడ్ మీ కష్టం ఇదంతా కూడా అందరికీ మాత్రం దొరకట్లేదు సార్. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి దొరకకుండా ఎవరైతే అంటే స్కామ్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే మీరు పంపించే ఫుడ్ ఎక్కువ శాతం వెళ్తుంది. మిగతా వాళ్ళకి అస్సలు దొరకని వాళ్ళకి అసలు ఏమీ ఇవ్వట్లేదు సార్. అడిగితే లేవు అయిపోయాయి అని చెప్పి ఫుల్ బాక్సెస్ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి దాచేసుకోవడం, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకేమో లేవు అయిపోయాయి అని చెప్పడం చేస్తున్నారు. ఇది చాలా దారుణంగా ఉంది సార్. ఈ సిచ్యువేషన్ అయితే మాత్రం ఇది ఎలా అయినా మీ దృష్టికి తీసుకురావాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి దొరకట్లేదు సార్, వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరి తరపు నుంచి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీ దృష్టికి తీసుకురావాలని ఫ్రెండ్స్, ఇలా మీ ఏరియాలో ఎవరెవరికైతే జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి గవర్నమెంట్కి రీచ్ అయ్యే వరకు. అండ్ మీ ఏ ఏరియాలో ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి అని ఏరియా కూడా మెన్షన్ చేస్తూ కామెంట్స్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ఇదే నా రిక్వెస్ట్. ఈ వీడియోని ఆల్మోస్ట్ ఆల్ షేర్ చేయడానికి ట్రై చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఈ వీడియోలో మీకు క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను. అలా చూడండి వాటర్ ఎంతవరకు వచ్చాయి, ఫుడ్ వస్తే ఎంతమంది వెహికల్ దగ్గరికి వెళ్తున్నారు, బట్ ఎంతమందికి ఇస్తున్నారు అనేది కూడా మీకు నేను వీడియో తీసి పెడతాను. సో చూడండి, చూసి ఎంతమంది అగ్రీ అవుతున్నారో, ఎంతమంది సపోర్ట్ చేయదలుచుకున్నారో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.